వెల్కమ్ టు మైరా అవుట్లుక్. నేను విజయ్ సాధు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రశ్నలను, ఎన్నో సమాధానాలను, అన్నింటికీ మించి ఎన్నో అర్థం కానటువంటి తత్వాలను, సందిగ్ధావస్థను మన ముందుకు తీసుకువచ్చాయి. సరే, వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే క్లియర్ అండ్ కట్ పిక్చర్గా మనకు అర్థమైనది ఒకటే. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను అనుసరించి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను గనక అర్థం చేసుకున్నట్లయితే బీజేపీని ఏ స్థాయిలో కూడా తక్కువ అంచనా వేయకూడదు అనుకునేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. ఇప్పటికైనా కూడా బీజేపీ పట్టుబట్టింది అంటే ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తుంది. బీజేపీ కాన్సంట్రేషన్ పెట్టింది అంటే హస్తగతం చేసుకోపోయినప్పటికీ కూడా తీవ్రమైన పోటీ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకొని తీరాలి. తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కూడా బీజేపీని తక్కువ అంచనా వేయటం అనేటువంటి దాన్ని, ఆ తీరుని మార్చుకొని తీరాలి. ఒక ఎగ్జాంపుల్తో, ఒక ఉదాహరణతో కనుక మనం బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ను మనం ఉదాహరణగా తీసుకోవాలి. బెంగాల్లో అప్రతిహతంగా సాగినటువంటి కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడాలనేటువంటిది బీజేపీ స్ట్రాటజీ. బేసికల్గా సిద్ధాంతాల పరంగా, సైద్ధాంతిక విభేదాల పరంగా కమ్యూనిస్టులకి, ఆర్ఎస్ఎస్ బేస్డ్గా ఉన్నటువంటి బీజేపీకి అసలు పడదు. బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరైనా అంటే కమ్యూనిజమే అని చెప్తుంది. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు వాళ్ళని కమ్మీస్ అని పిలుస్తూ ఉంటారు. సో బెంగాల్లో కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టులను, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని వాషౌట్ చేయాలనుకున్నటువంటి బీజేపీ వేసినటువంటి స్కెచ్ ఏంటంటే, తాను అక్కడ బలంగా లేను అనేటువంటి విషయాన్ని గుర్తించి అప్పటికే బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి బలమైన ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని సపోర్ట్ చేసింది. మమతా బెనర్జీ భుజం పైన తుపాకీ పెట్టి కమ్యూనిస్టులను గురిచూసి కాల్చింది ఇన్ ద సెన్స్ ఇక్కడ మర్డర్స్ చేసిందని కాదు, తన ప్రభావాన్ని, తన సత్తా చాటింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఏకమవటంతో బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. టీఎంసీ అధికారంలోకి వచ్చింది. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడనేటువంటి స్ట్రాటజీ ఉంది కదా, బెంగాల్లో అది అప్లై చేసింది. ఆ స్ట్రాటజీ తెలియనటువంటి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వాషౌట్ చేసింది కమ్యూనిజాన్ని. ఆ వాషౌట్తో ఇక నాకు ప్రత్యర్థి లేదనుకుంది టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కానీ మమతా బెనర్జీ అక్కడ ఫెయిల్ అయ్యారు. కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని వాషౌట్ చేసినటువంటి బీజేపీ టీఎంసీకి అధికారం అప్పజెప్పి అక్కడ ఉండిపోలేదు, బలంగా నాటుకుంది. టీఎంసీని ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతోంది ఇప్పుడు బీజేపీ అక్కడ. సో అన్ని రాష్ట్రాలను వదిలేసి కేవలం బెంగాల్ మీద ఫోకస్ చేస్తే బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఆలోచించుకోవచ్చు. వాజ్పేయి గారి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నటువంటి తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేంత వరకు, మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చేంత వరకు బీజేపీ క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఒక బిట్టర్ ట్రూత్ ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. బీజేపీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం హిందుత్వం తర్వాత, హిందుత్వ అస్త్ర ప్రయోగం తర్వాత బీజేపీకి ఉన్నటువంటి బలమైన బలం ఏంటంటే క్యాడర్. వాళ్ళ పార్టీకి 2 ఉన్నా 3 ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం అహరహం శ్రమిస్తారు, ప్రాణం పెడతారు. మీరు చూడండి, తెలంగాణ బలంగా ఉన్నటువంటి కేసీఆర్కు దెబ్బ కొట్టారు. నిజామాబాద్లో తిరుగులేదనుకున్నటువంటి కవితకు బీజేపీ దెబ్బ కొట్టింది. బలమైన నేతగా పేరున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమికి కారణమయ్యి ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావుకు బీజేపీ చెక్ పెట్టింది. దుబ్బాక కూడా ఇన్ఛార్జ్ హరీష్ రావే, కానీ దుబ్బాకలో ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 2016లో జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ని అన్నీ తానై నడిపించినటువంటి కేటీఆర్ అప్పుడు 99 స్థానాలకు పరిమితమైతే ఇప్పుడు కేవలం 50 స్థానాలు, 55, 56 స్థానాలుగా పరిమితమైంది. ఇక్కడ కేటీఆర్ దెబ్బ కొట్టింది. అంటే
కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, టోటల్గా కేసీఆర్ ఫ్యామిలీని మొత్తానికి దెబ్బ కొట్టి ఇక నెక్స్ట్ నువ్వే మా టార్గెట్ అంటూ బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారంటే బీజేపీ స్ట్రాటజీ ఎంత బలంగా ఉండి తీరుతుంది? ఇందాక చెప్పిన వెస్ట్ బెంగాల్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నారా లేదా? ఈ మధ్యలో బీజేపీకి ప్రధాన బలంగా ఉన్నటువంటి హిందుత్వాన్ని చివరికి కేసీఆర్ కూడా అవలంబించక ప్రచారం చేసుకోక తప్పలేదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు నిజామాబాద్లో కవిత ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఈ మాట కవిత అనలేదు, కేసీఆర్ గారు ఎక్కడో అన్నట్టు గుర్తు. ఆ ఎఫెక్ట్ నిజామాబాద్లో కవిత ఓడిపోయి బీజేపీ నుంచి అరవింద్ గెలిచారు. ఆ హిందుత్వం దెబ్బ కొడుతుందని తెలిసినటువంటి కేసీఆర్ గారు తాను చేసినటువంటి యాగాలను, తాను అనుభవించేటువంటి అవలంబించేటువంటి సాంప్రదాయాలను, ఫాలో అయ్యేటువంటి సనాతన సాంప్రదాయాల మొత్తాన్ని కూడా తన అనుకూల మీడియాలో నన్ను మించిన హిందువు ఎవరున్నారు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాయించుకున్న, ప్రతి ఒక్క చోట్ల నన్ను మించిన హిందుత్వం ఎవరు, ది పర్ఫెక్ట్ హిందుత్వ అంటూ ఆర్టికల్స్ రాయించుకున్నా కూడా బీజేపీ ప్రచారం చేసినంత హిందుత్వను కేసీఆర్ ప్రచారం చేసుకోలేకపోవడంతో పాటు బీజేపీ అవలంబించినటువంటి స్ట్రాటజీ, బీజేపీకి ఉన్నటువంటి బలమైన క్యాడర్ బీజేపీని దెబ్బకొట్టలేకపోయాయి. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ ఈరోజు 46-48 స్థానాలకు, దాదాపు 50 స్థానాల వరకు పట్టు నిలుపుకుందంటే బీజేపీ చేసినటువంటి కృషి, బీజేపీ ఇచ్చినటువంటి పోటీ మామూలుది కాదు. దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాల్సిందే. టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాల్లో కూడా బీజేపీ ఏదో నామకే వాస్తే పోటీ ఇవ్వలేదు, చాలా గట్టి పోటీ ఇచ్చాయి. చాలా అంటే చాలా. నిపుణులు, ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? బీజేపీ పరిమితం అయితే కేవలం 20 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారు. కానీ అందరి అంచనాలను తలకిందు చేస్తూ బీజేపీ దాదాపు 50 స్థానాలకు వచ్చింది. సో వీటన్నింటినీ కనుక చూస్తే నెవర్ అండ్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ బీజేపీ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు తెలుసుకొని తీరాల్సిందే. చాలామంది లౌకికవాదం గురించి, సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎంత కాదనుకున్నా కూడా లౌకికవాదం గురించి, సెక్యులరిజం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ, ఉన్న అవగాహన చాలా తక్కువ, వాటి గురించి పట్టించుకునేందుకు చాలామందికి సమయం లేదు అనేటువంటి వాస్తవం కూడా చాలా తక్కువ. ఎందుకు? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో ఎక్కువ రోల్ ప్లే చేసేది కాస్ట్ అండ్ రిలీజియన్. కాస్ట్, రిలీజియన్ దేన్ని తక్కువ అంచనా వేయలేం, ఎక్కువ అంచనా వేయలేం. కానీ రిలీజియన్ పాలిటిక్స్ని మాత్రమే తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ సక్సెస్ అయిందని మాత్రమే చెప్పాలి. చాలామంది నిపుణుల వరకు, మైరా మీడియా గుర్తించినటువంటి దాని వరకు టీఆర్ఎస్ కేవలం హిందుత్వం మీద, రిలీజియన్ పాలిటిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. కానీ బీజేపీ అవలంబిస్తోంది అని చెప్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎక్కడ టీఆర్ఎస్ ప్రత్యక్షంగా పోరాటం చేయలేదు, ఓటర్లకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టే రిలీజియస్ పాలిటిక్స్ మీద బేస్ చేసుకొని మాట్లాడారు. కాబట్టే టీఆర్ఎస్ ఓడిపోయింది అనేటువంటి మాట చాలామంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీని తక్కువ అంచనా వేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు, ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా కూడా బీజేపీ ఇచ్చేటువంటి మాస్టర్ స్ట్రోక్కు లొంగిపోక తప్పదు. బిఫోర్ కన్క్లూజన్, హైదరాబాద్లో సత్తా చాటినటువంటి తర్వాత బీజేపీ నేతల్లో కనిపించినటువంటి గాంభీర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కనుక చూసుకొని అవర్ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ కేసీఆర్, ఈ స్టేట్మెంట్ని గనక తెలంగాణలో సత్తా చాటాలనుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ మర్చిపోకపోతే, గుర్తుంచుకుంటే, బీజేపీ ఏపీకి కూడా వస్తుందేమో అని భయపడుతున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తుంచుకుంటే బీజేపీని నిలువరించేందుకు ఛాన్స్ ఉంటుంది. తప్పితే బీజేపీని ఎదుర్కోవటం, బీజేపీ క్యాడర్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని దెబ్బకొట్టడం అంత సులువు కాదనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తించి తీరాలి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news.
Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.